హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌనికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గుత్తి వంకాయ ఉల్లికారం కూర. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అసలు భలే స్పైసీ టేస్ట్ వచ్చింది నాకైతే. వేడి వేడి అన్నంలో అలాగా సర్దుకొని కూర చక్కగా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కమ్మగా కలుపుకొని తినాలి. అలా కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచి, ఆ ఫ్లేవర్ అబ్బా అద్భుత. సో లేట్ ఎందుకు, ఈ కూర ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ వంకాయలని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక చక్కగా ఇలాగా 2 పక్షాలుగా 4 ముక్కలు వచ్చేలాగా చీలికలు చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. మళ్ళీ అన్నీ అలా తరిగేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. దీనికోసము ప్యాన్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. వంకాయలు చక్కగా డీప్ ఫ్రైగా వేయించుకోవాలి కదా. ఆయిల్ వేసుకున్నాం కదా, అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వంకాయల్ని వేసుకుందాము. హైలో పెడితే ఒకవైపే మగ్గుతుంది, ఒకవైపే కాలుతుంది వంకాయ. రెండో వైపు అలా ఉడకకుండా అలాగే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో అన్నీ అలా వంకాయలు సర్దేసుకున్నాం కదా, దాంట్లో మిగిలినవి కూడా వేసేద్దాం. లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటాయి. కొంచెం ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు అలా సుతారంగా తిప్పాలి. అలా తిప్పుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. మగ్గుతాయి. సిమ్లో పెట్టాలి. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేద్దాం స్టవ్. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. ఇప్పుడు వెనక వైపు తిప్పుకుందాము. ఇంకో వైపుకి వంకాయలను అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వకూడదు, వంకాయలు విరిగిపోతాయి ముక్కలుగా. లైట్గా అలా పైన తిప్పాలి వాటిని. ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి తీసినాక రెడీ అయిపోయినాయి. చక్కగా వంకాయలు వేగినాయి కదా, తీసేసుకుందాము ప్లేట్లోకి. అన్నీ అలా తీసేసుకున్నాం కదా ప్లేట్లోకి. ఇప్పుడు ఉల్లికారం కదా, 1 కప్పుడు ఉల్లిపాయలు, అంటే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర, ఒక చెంచా పసుపు, ఉప్పు సరిపడా, అంటే నేను 2 స్పూన్స్ వేస్తున్నాను ఉప్పు. కారం కూడా సరిపడానే, నేను 2 or 3 స్పూన్స్ వేస్తున్నాను కారము. ధనియాలు. ఇప్పుడు చిటికెలో ఉల్లికారం రెడీ చేసేసుకుందాము. ముందుగా మనం మగ్గపెట్టుకొని వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఒక్కొక్క దాంట్లో చక్కగా ఆ కారాన్ని పెట్టుకొని రెడీ చేసుకుంటూ ఉండాలి. అలాగా దాని తర్వాత ఒకటి చక్కగా అలా పెట్టేసుకొని అన్నిటిలో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే దంచిన వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు,
జీలకర్ర అలా వేసుకొని ఇప్పుడు అలా టోస్ట్ చేసుకోండి. కొంచెం వేగినాక ఇప్పుడు ముందుగా మనం ఉల్లికారం పెట్టుకున్నవి ఉన్నాయి కదా వంకాయల్లో, అవి ఒక్కొక్కటిగా వేసుకుందాము. స్టవ్ అసలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ ఉంది కదండి, ఉల్లికారము అడుగంటిస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేదా మూత పెట్టే ముందు సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలా ఒక 2 ఇప్పుడు మిగిలిన ఉల్లికారము పేస్ట్ ఉంది కదా, అలా పైన వేసేసుకుందాం. అలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 3 or 4 minutes మళ్ళీ మూత తీసి చూద్దాము. కొంచెం ఉడుకుతుంది చక్కగా, ఉల్లికారం అంతా వంకాయలకి పడుతుంది కదా. అలా మరీ గరిటె పెట్టి తిప్పకుండా జస్ట్ అలా పైన కదుపుతూ ఉండాలి. చూస్తున్నాను, కొంచెం మగ్గాలి, చక్కగా పడుతుంది. అలా కదపాలి. గిన్నె అయితే కుదపడానికి ఉంటుంది కొంచెం. ప్యాన్ కదా, నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనకి అలాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర తరుగుని అలా పైన గార్నిష్ చేసుకొని టోస్ట్ చేసుకోవాలి మనం. ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది అసలు. దేంట్లో అయినా సరే కొత్తిమీర తరుగు చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ అనేది అసలు చాలా బాగుంటుంది. అలా కలుపుకుందాము. మరీ గట్టిగా కలపకూడదు, అలా సుతారంగా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఒక 2 minutes మూత పెట్టుకుందాము. ఇప్పుడు 2 minutes అయింది కదా, రెడీ అయిపోయింది. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా వేడి అన్నంలోకి అలా కూరని అలా సర్దుకోవాలి, పళ్ళల్లోకి అలా వేసుకోవాలి. కొంచెం వేసుకుందాము. ఆహా, చూస్తేనే నోరూరుతుంది నాకైతే. ఇప్పుడు 2 చెంచాల నెయ్యిని అలా వేసుకుందాము. 2 చెంచాలు నెయ్యి వేసుకొని వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర, అదేనండి గుమగుమలాడే గుత్తి వంకాయ కూరని అలా కలుపుకొని తిందాం. చక్కగా ఉల్లికారము మొత్తము వంకాయలకి పట్టి మగ్గినాక టేస్ట్, స్మెల్ ఆఫ్ ఫ్లేవర్ అద్భుత. నాకైతే చాలా నచ్చింది. అలా పైన కాడ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీకు కూడా ఒక ముద్ద తినండి, నా సబ్స్క్రైబర్స్ కూడా. సో ఈరోజు నా రెసిపీ చూసారు కదా. ఇలాంటి మంచి కంటెంట్స్, మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. సో నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.